బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షం దంచుకొట్టింది। ఈ ఘటనలో చాలా నష్టాన్ని కలిగించింది। తెలంగాణ వ్యాప్తంగా కురిసిన ఈ అకాల వర్షం చాలా నష్టాన్ని మిగిల్చింది। వేర్వేరు ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కారణంగా 5గురు మృతి చెందిన విషాదకర ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి। ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పిడుగుపాటుకు 4 మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది। నిన్న కురిసిన భారీ వర్షానికి రాత్రి నుంచి కురిసిన ఈ అకాల వర్షానికి చూడండి ఎక్కడెక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో। అండర్ పాస్లో పూర్తిగా నీట మునిగిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి। చాలా చోట్ల పిడుగుపాటుకు మనుషులు చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి। సంగారెడ్డి జిల్లాలో గోడ కూలి ఒక ఎలక్ట్రీషియన్ మృతి చెందిన విషాదకర ఘటన కూడా చోటు చేసుకుంది। హైదరాబాద్తో పాటు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి। ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ అండర్ పాస్లో నుంచి నడుంలోతు నీళ్లలో ఎలా వెళుతూ ఉన్నారో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు। వాహనాలు కూడా ఆ అండర్ పాస్ నుంచి వెళ్తూ కొన్ని చోట్ల ఆగిపోయిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి। మరో 3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు। ఒక్కసారిగా భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీయడంతో భారీ నష్టం సంభవించింది। ఉరుములు మెరుపులతో కూడిన భారీ గాలులు పిడుగులతో కూడిన వర్షాలు పడడంతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది। చూడండి అండర్ పాస్ నుంచి వస్తున్న కారు ఆగిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వెళ్ళి ఆ నడుంలోతు నీళ్లలో వెళ్ళి ఆ కారును ముందుకు తోసుకొస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు। బహుశా అండర్ పాస్లో అంత లోతు నీళ్లున్నాయి అంటే కారు వెళ్ళదు అనే విషయాన్ని గుర్తించాలి। మళ్ళీ ట్రాఫిక్ పోలీసులను కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా చాలామంది వాహనదారులు ప్రయత్నం చేస్తున్నారు। నిజానికి అలాంటి నీళ్లున్నప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బంది సంబంధిత అధికారులు త్వరితగతిన నీళ్లను బయటికి వెళ్ళిపోయేలా చేస్తారు। అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అండర్ పాస్ను దాటే ప్రయత్నం చేస్తే మీరు ప్రమాదంలో పడటమే కాదు సిబ్బంది కూడా కష్టాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు। చూడండి ఆ ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు నడుంలోతు నీళ్లలో వెళ్ళి అక్కడ ఆగిపోయిన వాహనాలను బయటకు తోసుకుని రావడానికి సహకరిస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు। హైదరాబాద్ని భారీ వర్షం కారణంగా రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి। మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు। ఉపరితల చక్రవాక ఆవర్తన ప్రభావంతోనే ఈ వర్షాలు కురుస్తున్నాయి, భారీ వర్షం కురుస్తుంది, అకాల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు। భారీ వర్షాల ప్రభావం తెలంగాణతో పాటు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శిల్ప అందిస్తారు। శిల్ప, ఈ భారీ వర్షాల ప్రభావం హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏ విధంగా కనిపిస్తోంది? ఏర్పడినటువంటి ఉపరితల చక్రవాక ఆవర్తనలు అదేవిధంగా ద్రోణి ప్రభావంతో నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి। వర్షాలతో పాటు ఈదురుగాలు అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి। ఈ క్రమంలోనే నిన్న ఒక్కసారిగా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే 3 గంటల నుంచి ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయింది। మొత్తం ఇటు సిటీకి ఉన్నటువంటి నార్త్ ఆఫ్ పార్ట్ మొత్తం వర్షంతో కుమ్మేసిందని చెప్పుకోవచ్చు। ముఖ్యంగా చిన్న వర్షం వస్తేనే నగరం మొత్తం కూడా ట్రాఫిక్ తో తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది। అలాంటిది దాదాపు 8 సెంటీమీటర్ల పైనే నగరంలో వర్షం నమోదైంది। దీంతో పాటు ఇటు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లోనూ ఈదురుగాలు అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవడంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది। ప్రధానంగా చెప్పాలంటే పిడుగులు కూడా నిన్న ఎక్కువగా పడ్డాయి। దాదాపు పిడుగుపాట్లతో నిన్న 5గురు చనిపోయినట్టు కూడా తెలిసింది। 4 పిడుగుపాట్లతో చనిపోతే ఇంకొకరు గోడకూలి ఎలక్ట్రీషియన్ కూడా చనిపోయినట్లు తెలుస్తుంది। సో మొత్తం మీద నిన్న వర్ష బీభత్సం సృష్టించిందనే చెప్పుకోవచ్చు। నిన్నటి వరకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంటే ఈ రోజు నుంచి ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది। 4 రోజుల పాటు ఈ వర్షాలు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది। ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం ఉష్ణోగ్రతలు దాదాపు 38 డిగ్రీల వరకు నమోదయ్యి అనంతరం ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యి మొత్తం వర్షం అనేది కూడా బీభత్సం సృష్టిస్తుంది। అదే వెదర్ వచ్చే 4 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది। మొత్తం మీద నిన్న సరూర్ నగర్ అదేవిధంగా సికింద్రాబాద్ మలక్పేట్ ఈ ఏరియాలో ఎక్కువగా వర్షం నమోదైనట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది। ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఈ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించినట్లు కూడా ప్రశ్న తెలుస్తుంది। వెంటనే ఎప్పుడైతే వర్షానికి సంబంధించినటువంటి అలర్ట్ జారీ చేశారో వెంటనే అటు జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు। ముఖ్యంగా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎక్కడికక్కడ చేరుకున్నాయి। ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ దగ్గర ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడకుండా
చిన్న వర్షం వస్తేనే రోడ్డు పైన వర్షం నీరు చేరి మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతారు. నిన్న ఎక్కడ చూసినా కూడా మొత్తం హెవీ ట్రాఫిక్ జామ్ కనిపించింది. ఎందుకంటే నిన్న ఆఫీస్ నుండి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో పెద్ద ఎత్తున రోడ్డు పైకి వాహనాలకు చేరుకున్న దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ వాటర్ కూడా చేరుకోవడంతో అటు ట్రాఫిక్ పోలీసులకు సైతం ఇబ్బందిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఇటు శిల్ప, వర్షం కురిసినప్పుడు మనం చూస్తున్నాం అండర్ పాస్ అన్ని కూడా వాటర్ తో నిండిపోయాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పుడు అక్కడ ఆ నీళ్లు బయటికి వెళ్ళిపోవటానికి ఏమన్నా చేస్తూ ఉన్నారా? ఇంకా లోతట్టు ప్రాంతాలు అలా జలమయమైన పరిస్థితిలోనే ఉన్నాయా? రైట్, ముఖ్యంగా నగరంలో వాటర్ పడితే ఒకవైపు అండర్ పాస్లు కావచ్చు, వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ దగ్గర ఎక్కువగా వాటర్ నిలిచింటే సో వాటిని వెంటనే క్లియర్ చేయడానికి డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగే ప్రస్తుతం వాటర్ మొత్తం కూడా క్లియర్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే భారీగా వర్షం నమోదైందో వెంటనే జిహెచ్ఎంసీ మేయర్ జోనల్ కమిషనర్ ఆఫీసులకు వెంటనే ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం కూడా అందరూ రంగంలోకి దిగాలి, జిహెచ్ఎంసీ అధికారులు ప్రజలు ఇబ్బంది పడుతుందంటూ కూడా ఆమె నుంచి ఆదేశాలు జారీ కావడంతో వెంటనే రంగంలోకి దిగి మొత్తం అండర్ పాస్ల దగ్గర కావచ్చు, రోడ్డు పైన ఉన్నటువంటి వాటర్ వెంటనే క్లియర్ చేసిన అనంతరం కొంచెం అయినప్పటికీ ట్రాఫిక్ జామ్ అనేది మనకు అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఎందుకంటే వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వీయడంతో అటు కొన్ని శిథిలావస్థ చేరిన భవనాల దగ్గర నుంచి కొంతమంది ఆ నుంచి వెళ్లి సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలంటూ కూడా నిన్న ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో నిన్న చార్మినార్ దగ్గర ఒక రోడ్డు పై నుంచి వెళ్తున్నటువంటి ఆటోకు పక్కన ఉన్నటువంటి గోడ కూలిపోయి వాళ్ళు కూడా ప్రమాదకర ప్రస్తుతం చికిత్స పొందినట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు జిల్లా యంత్రాంగం కావచ్చు మొత్తం అప్రమత్తం అయ్యే ఉన్నారు. ఎందుకంటే వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వర్షాలతో పాటు వడగాళ్ల వాన, ఇటు ఈదురుగాలు కూడా బలంగా వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో ఈ 4 రోజుల పాటు ఇటు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అటు ప్రజల్ని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోహిత్, రైట్ శిల్ప, హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు జిల్లాలు నిన్న కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా అల్లాడిపోయాయి, అతలాకుతలం అయిపోయాయి. ఒక్కసారిగా కురిసిన ఈ అకాల వర్షంతో 4 పిడుగుపాటుకు చనిపోతే గోడ కూలి మరొకరు చనిపోయారు. హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికీ జలమయంలోనే ఉన్నాయి. ఒక్కసారిగా అకాల వర్షం కురియడంతో కొన్ని కాలనీల్లో ఉన్న బైకులు కొట్టుకుని వెళ్ళిపోయాయి. అంటే ఒక్కసారిగా ఆ ప్రవాహం నదీ ప్రవాహాన్ని తలపించింది. ఇళ్లలోకి కూడా నీళ్లు చేరిపోవడంతో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తడిచిపోయాయి. వాళ్ళ కట్టుబట్టలు, మంచాలు ఇవన్నీ కూడా నీళ్లలో తడిచిపోయి నానుతున్న ప్రాంతాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. హైదరాబాద్లో చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ నీళ్లలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సికింద్రాబాద్, వారాసిగూడలో అయితే బైకులు కొట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ బైకులకు తాళ్ళు కట్టి ఆ బైకులు కొట్టుకుని వెళ్ళిపోకుండా అక్కడ ఉన్న యువత వాటిని కాపాడే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇంటి ముందు నుంచి ఒక నదీ ప్రవాహాన్ని తలపించడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరిపోవడంతో తినే వస్తువులన్నీ కూడా తడిచిపోయాయి, కట్టుబట్టలన్నీ కూడా తడిచిపోయాయి. మామిడి పంటకు, మామిడి తోటలలో మొత్తం ఈ గాలుల కారణంగా మామిడికాయలన్నీ కూడా నేల రాలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో మామిడి రైతులందరూ కూడా ఇప్పుడు లబోదిబోమంటూ ఉన్నారు. ఈ అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్తున్నారు. చాలా చోట్ల కరెంటు పోల్లు కూడా కింద పడిపోయాయి, చెట్లు నేల కొరిగిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ హైదరాబాద్లో చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. నిన్న కురిసిన అకాల వర్షానికి హైదరాబాద్తో పాటు నగరంతో పాటు జిల్లాలు కూడా అతలాకుతలం అయిపోయాయి. జిల్లాలు కూడా ఒక్కసారిగా అల్లాడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. యాదాద్రిలో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో హిమాయత్ నగర్లో 9.1 వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు రంగారెడ్డి జిల్లాలో సరూర్ నగర్లో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాంపల్లిలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్లో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబర్పేటలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున హైదరాబాద్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో నగరం ఒక్కసారిగా